ఏళ్ళరా కూర్చో ఉండదు అంటే మావాడు బర్త్డే కదా అయిపోదు, అందుకే థ్యాంక్స్ చెప్తా ఉండడు. ఇంకొకటి మీకు ఏం చెప్పేకి వస్తా ఉన్నానంటే, ఇది వచ్చి ఫస్ట్ నుంచి వచ్చి కిష్కింద అనేసి మన ఆంజనేయం పుట్టింది ఊరంట. ఇది ఆమెకి విజయనగర రాజ్య. ఇంట్రో చూస్తేనే మీకు అర్థమైంది వచ్చిన అడుగుపోతా ఉన్నాం మనిషి. నా మచ్చగాని బర్త్డే ఉన్న దాన్ని ఇంకా మచ్చా హంపికి పోయి వస్తాం రా మచ్చా అని చెప్పి, అట్లే పదమ్మ చెప్పొద్దాము అని చెప్పేసి స్ట్రైట్గా మెజెస్టిక్లో పోయి మసాలా దోశ తినుకొని స్ట్రైట్గా మనము బస్సు బుక్ చేసి ఉండాం కదా, 11 గంటలకు బస్సు ఉండే. స్ట్రైట్గా మనం మెజెస్టిక్లో పోయేటప్పుడు మనకి కలింగ్రి పప్పాయ సిక్కే, అట్లే దాన్ని వేసుకొని స్ట్రైట్గా మనము పోయిందే మెజెస్టిక్లో పోతేనే బస్సు ఉండలేదు. బస్సు వచ్చేది లేట్ అవుతుంది అని చెప్తే దాన్ని ఇంకా కొంచెం ఆడే కూర్చొని ఒక యుద్ధం నడుస్తూ ఉండే. దాన్ని అట్లే మంచి ఎంటర్టైన్మెంట్ బాగుండే. దాన్ని చూసుకొని ఉంటారు. మా అమ్మటికి ఒక పక్కల ఒకరిని అడుగుతుంది బస్సు పేరు చెప్పే తల్లికి రాండా తొడుకొని పోతాం అని చెప్పేసి తొడుకొని పోయారే జీపీఆర్. పోయే తల్లికి మంచి బస్సు సుమారుగానే ఉండే. కళ్ళు మూసి కళ్ళు తీసే తల్లికి హంపీలో ఐడి అంటారా అంటే ఇది ఆడో ఊరు పేరు తెలియదు. ఈ బస్సాడు పక్కల ఆటోని అడిగే తల్లికి ఈయన ఇంకా 5 కిలోమీటర్ అవుతుంది, ఆటోలో తప్పోవాలని చెప్తారు. అట్లే ఆటో ఎక్కి స్ట్రైట్గా వచ్చేసామప్పా. అది ಯಾವುದೋ ఊర్లో దింపేస్టప్ప బస్సోడు అంబేద్కర్ స్టాచ్యూ ఉండే ఆడిని ఇంకా 5 కిలోమీటర్ హంపి స్ట్రైట్గా మనము విరూపాక్ష టెంపుల్తో విడిచేవాడు. చూడండి చూపిస్తా. మొబ్బల దేవస్థానం చూసేదానికి సూపర్గా ఉండే. అట్లే టీ ఒకటి వేసుకొని మాట్లాడిండామప్ప. 500 రూపాయలు ఫ్రెష్ అప్కి మటంతా పోయి నీళ్ళకి పోసుకొని దేవస్థానం చూస్తాం. ఓహో ఎట్లుంటుందో అనుకుంటే పోయే తల్లికి షాక్ అయిపోయా. గాయస్ 500 రూపాయలప్ప ఈ రూమ్కి. అది 8 గంటలకంతా జగ కలిసేయాల. రూమ్ ఎట్లుంటుందో తెలుసుకోలేదు గురు, ఫస్ట్ పోయి తెలుసుకోవాల్సి ఉండే. బాత్రూంలో బొకెట్ నిండేదానికి 1/4 గంట ఇంకా అర్ధ గంట అవుతా ఉంది. యావది ఇది రావుడి. అయితే ఇప్పుడు రెడీ అయ్యే దేవస్థానం తగ్గిపోతా ఉండము. నేను నా మచ్చగాడు నడుచుకొని పోతానే ఉండము. దేవస్థానమే కనిపించలేదప్పా గురో. దావు తప్పు ఇచ్చినాం గురో. మా మొబ్బులా ఎట్లా తోడుకొచ్చినాం జ్ఞాపకం లేదు. చూడండి వెనుకొచ్చేసినాం దేవస్థానం వెనక్కి. పొద్దున్నే వాతావరణము సూపర్గా ఉండే. అట్లే పోయి దర్శనం చేసుకుని వీడియో ఒకటి వేసుకొని అట్లే యానుగుండప్ప. యానగిని అట్లా వీడియో పట్టుకొని స్ట్రైట్గా చెప్పులో ఎత్తుకొని ఆటో అంతా మాట్లాడేసి స్ట్రైట్గా బ్యాగ్ ఎత్తుకొని వచ్చకపోతా ఉండము. వీడియోలు ఎంత అయిపోయా పార్ట్ 2లో ఇంకా ఏమేమో చూపిస్తాను.